అవని వండర్స్ వాళ్ళు అవతార్ 2 ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. అసలు ఎలా ఉంది డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ ఎలాంటి అమ్యూనిటీస్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు అవని వండర్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ నందకిషోర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? ఎక్సలెంట్, సూపర్. ఓకే, సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ వెంచర్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. మంచిగా సేల్ అవుతుంది, చూస్తూనే ఉన్నాము. థాంక్యూ సో మచ్ సార్. అసలు ఈ అవతార్ 2 ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది సార్? బేసికల్ ఏమైనా సైకాలజిస్ట్ అండ్ ట్రైనర్. ఓకే. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసే ముందు మనము దాని మీద కొంత రీసెర్చ్ అనేది చేయాలి. మార్కెట్లో కొన్ని వందల వేల వెంచర్లని మేము విజిట్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాము. అంటే వెంచర్స్ కస్టమర్కి ఏం కావాలి, ఏముంటే కస్టమర్కి బెనిఫిట్ జరుగుతుంది అనేది మెయిన్ మోటో. మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా అఫోర్డబుల్గా ఈజీగా కొనగలంటే ఏం చేయాలనేది. ఇప్పుడు వెంచర్లు చాలా చూడడం జరిగింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ కొనాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ థింగ్ ప్రైస్ అఫోర్డబిలిటీ ఉండాలి, మంచి ప్రైమ్ లొకేషన్ ఉండాలి, డెవలప్మెంట్స్ బాగుండాలి. ఇప్పుడు మేము చాలా వెంచర్స్ విజిట్ చేసామన్నాం కదా, మీరు 3-4 ఇయర్స్ అయిన వెంచర్స్ ఏది విజిట్ చేసినా కూడా మనకి వాళ్ళు వేసిన బ్లాక్ టాప్ రోడ్స్ పాడైపోతాయి, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఎవరు వేసినా కూడా అంతే, మేము వేసినా కూడా అదే జరుగుతుంది. బట్ దాన్ని డెవలప్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అంటారు. దాన్ని డెవలప్ చేసి వదిలేస్తారు కదా, డెవలప్ చేసి వదిలేస్తారు. ఎవరు కూడా ఏం చేయరు. ఎందుకంటే 5 సంవత్సరాలకు వస్తారో తెలియదు, 10 సంవత్సరాలకు వస్తారో తెలియదు, లేదంటే 15 ఇయర్స్ పట్టొచ్చు, ఇంకా ఎక్కువ పట్టొచ్చు. మీరు వాడకపోతే వెంచర్ ఏమైపోతుంది, పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి, రోడ్లు వర్షానికి పాడైపోతుంది, అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. అందుకని ఉద్దేశంతో మేము ఏంటంటే ఒక సోషల్ ఎంటర్ప్రైజెస్ కాన్సెప్ట్, అంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో, మిడిల్ క్లాస్ కి అఫోర్డబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ వెంచర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్. అయితే ఇక్కడ ఇంత లోపలికి ఉంది అండ్ హైదరాబాద్ లో కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి ప్లాట్ కొనుక్కోవాలి అని అంటే మీరు ఎలాంటి ఫెసిలిటీస్ అండ్ కస్టమర్స్ కి మీరు ఎట్లా వాళ్ళకి ఒక నమ్మకాన్ని కుదురుస్తున్నారు అనుకోవచ్చు సార్? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు హైదరాబాద్కి ఉప్పల్ అనేది ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్. ఇప్పుడు ఉప్పల్ దగ్గర మీరు కొనాలి అంటే, మెయిన్ రోడ్ మీద కొనాలంటే 2 lakhs ప్లస్ ఉంది. ఉప్పల్ సరౌండింగ్స్ లో మీరు ఎక్కడ కొనాలన్నా కూడా ₹1,00,000 తక్కువ ఎక్కడా లేదు. అవుటర్ రింగ్ రోడ్ గట్కేసారు, అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం సిటీ కలిసిపోయింది. మీకు మన హైదరాబాద్ లో లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇప్పుడు మనకి ఉప్పల్లో వస్తుంది. మనకి ఇన్ఫోసిస్ మనకి హబ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మనకి యాదాద్రి భువనగిరి క్లస్టర్ కింద మనకి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. అంటే అక్కడి నుంచి ఐటీ అండ్ ఐటీఎస్, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటే కాల్ సెంటర్స్, హెల్త్ కేర్, బ్యాక్ ఆఫీస్ వర్క్స్, ఇవన్నీ కూడా మొన్న రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఇటువైపు ఫోకస్ చేస్తున్నారు. అంటే ఈ ఏరియాలు డెవలప్ చేయాలని. అంటే ఇటువైపు వేరే కంపెనీస్ అన్ని కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బెంగళూరులో ఏ విధంగా అయితే అన్ని ఏరియాలని డెవలప్ చేశారో, హైదరాబాద్ కూడా అన్ని వైపులా కూడా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ తో మనకి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా మనకి యాదాద్రి టెంపుల్ ఉంది, టెంపుల్ టౌన్ అంటాం. నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్ టౌన్ అంటాం. ఎవ్రీ మంత్ 5 to 6 lakh విజిటర్స్ వస్తున్నారు. స్వర్ణగిరి వస్తుంది. ఇక్కడ మనకి కరెక్ట్ గా ఇక్కడ నుంచి 4 kilometers లోపలనే మనకి కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉంది, జైన్ మందిర్ ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఇండస్ట్రీస్, టెంపుల్స్, డెవలప్మెంట్స్ మనకి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ సామాన్య మానవుడు అక్కడ కొనే పరిస్థితి ఉందా అంటే అక్కడ కొనలేడు. ఇక్కడ మనం కరెక్ట్ గా వరంగల్ హైవే, మెయిన్ హైవేకి కరెక్ట్ 3 kilometers 100 feet కి జస్ట్ ఉన్న వాకబుల్ డిస్టెన్స్. ఇది రీజనబుల్ గా ఉంటుంది, ప్రతి మనిషి కూడా కొనుక్కోగలరు. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చి స్క్వేర్ యార్డ్ వచ్చి 8,000 rupees ఉంది. మనకి 147 square yards ఇది. 147 square yards ఉంటే 8,000 అంటే నియర్లీ 11,76,000 అవుతుంది. 11,76,000 లో ₹1,00,000 కడితే చాలు కస్టమర్, మిగిలినంతా కూడా ఎస్ బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. అంటే లోన్ కూడా అప్రూవ్ అవుతుంది. మినిమం 20-25,000 రూపీస్ సాలరీ ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గర దగ్గర 8 మందికి మొన్న రీసెంట్ గా వచ్చింది. అంటే చాలా కష్టం కదా సార్ ఆ సాలరీతో లోన్ అని అంటే? లోన్ అంటే ఇప్పుడు 10 lakhs తీసుకున్నారు అనుకోండి, ఈఎంఐ మీకు 10,000 ఉంటుంది.
10,000 అంటే మనకి ఈజీ కదండి. లోన్ మనము ఒక 15 years పెట్టుకున్నారనుకోండి, 15 years లోన్ అయిపోయే లోపల ఇది 10 to 15 times పెరుగుతుంది. ఓకే 10 to 15 times పెరుగుతుంది. అంత అద్భుతంగా పెరుగుతుంది. ఓకే ప్లస్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పర్మనెంట్ గా సిమెంట్ రోడ్స్ వేస్తున్నాం. సిమెంట్ రోడ్స్ వేసామంటే చాలా స్ట్రాంగ్ వేస్తున్నాం, 6.5 inches. దానివల్ల ఏంటంటే ఒక 15-20 years పాటు ఎటువంటి డిస్టర్బెన్సెస్, రోడ్ డిస్టర్బెన్సెస్ ఉండవు. దాంతో పాటు స్పెషల్ ఎమ్యూనిటీస్ మనకి రిసార్ట్ లోను, గేటెడ్ కమ్యూనిటీస్ లో కొన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఆ ఎమ్యూనిటీస్ మేము ఇక్కడ ఇస్తున్నాం. ఆ స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్, బీచ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్, ఇట్లా ఓపెన్ థియేటర్, ఫుడ్ కోర్ట్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మోర్ దాన్ 10 పైగా మనం ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. అంటే బాక్స్ క్రికెట్ అండ్ రెయిన్ డాన్స్ ఇవన్నీ కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది, ఎక్కడ కూడా ఏ వెంచర్ లో చూడలేదు. సో ఈ ఐడియా ఎలా ఇంప్లిమెంట్ చేశారు? జనాలు వెంచర్కి వాళ్ళ ప్లాట్ కొనుక్కున్నప్పుడు కొనేసుకుని దాన్ని వదిలేస్తారు. అవును, వాళ్ళు 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలైనా చాలా మంది చూడరు. వచ్చి చూడాలన్నా ఏదన్నా ఒక రీజన్ ఉండాలి. వాళ్ళ ప్లాట్ వచ్చి చూసుకోవాలి. ప్లస్ వాళ్ళు సిటీ నుంచి ఒక గంట సేపు, కరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఆలేరు గంట సేపు. ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కారులో కూడా రావచ్చు, గంట లోపల రావచ్చు. మనకి సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా 1.5 hour పైన పడుతుంది. ఇదే మనకి 1 hour పడుతుంది. ఇదే తక్కువ. మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఉండి మొత్తం అంతా కూడా హాయిగా ఇమ్యూనిటీస్ ఎంజాయ్ చేసి రీఫ్రెష్ అయ్యి ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్ తో పాటు రావచ్చు, అందరితో పాటు. ఇంక ఇప్పుడు డెస్టినేషన్ పార్టీస్ జరుగుతున్నాయి, డెస్టినేషన్ వెడ్డింగ్ అని, బర్త్డేస్ అని జరుగుతున్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు పార్టీస్ చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ ఒకటి లాంచ్ చేస్తాం. అది కొత్త కాన్సెప్ట్ యాక్చువల్లీ. వీకెండ్ హోమ్ ఏమవుతుందంటే సేమ్ అదే 147 square yards లో మనం 500 SFT కన్స్ట్రక్షన్ చేసి మనం ఇస్తున్నాం. అండ్ మీకు మాకు హోమ్ కూడా రెడీ చేసి పెట్టేశారు. చేస్తున్నాం. మంత్లీ 5,000 rupees రెంట్ పే చేస్తున్నాము. దాంట్లో ఏసీ, ఫర్నిచర్, సోఫా సెట్లు, మంచాలు అన్ని కలిపిస్తున్నాం. మంత్లీ 5,000 rupees రెంట్ కూడా వస్తుంది. ప్లస్ అది కాకుండా ఎవ్రీ మంత్ ఒక రోజు వచ్చి ఈ ఎమ్యూనిటీస్ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కూడా వాళ్ళు మనకి వీకెండ్ హోమ్ ఇవ్వచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చి వెళ్తూ ఉండడం వల్ల ఒక 40 వీకెండ్ హోమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ జరుగుతుంది, బిల్డింగ్ వాల్యూ పెరుగుతుంది, ప్లాట్ కి వాల్యూ పెరుగుతుంది. మీకు ఇవన్నీ డిస్టర్బ్ కాకుండా రన్నింగ్ లో ఉంటాయి. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని కూడా బాగుంటాయి. సో మొత్తం ఇక్కడ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అనుకోవచ్చు ఈ వెంచర్ లో? 120 ప్లాట్స్ అండి. ప్రెసెంట్ వచ్చి ఇది 7.5 acres. ఇది 7.5 120 ప్లాట్స్. ఇక్కడ పక్కన మనకి ఇంకొక 20-25 acres అడ్వాన్స్ ఇచ్చాము. కొత్త ప్రాజెక్టులు అది తొందరలో లాంచ్ చేస్తాం. సో ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్ ఉన్నాయి సార్? ఒక 5 వెంచర్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్లానింగ్ సార్? నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో అయితే ఎమ్యూనిటీస్ ఫ్యూచర్స్ ఉన్నాయో నెక్స్ట్ వచ్చేదానికి దీనికి రెట్టింపు ఉంటుంది. ఇంకా ఎమ్యూనిటీస్ బాగుంటాయి, ఇంకా రెంటల్ వాల్యూ బాగుంటుంది, ఇంకా డెవలప్మెంట్, యూనిక్ కాన్సెప్ట్స్ తోటి క్రియేటివ్ గా ముందుకు వస్తున్నాం. ఓకే, సో ఒకసారి మా కోసం మీరు ఒక హౌస్ అయితే క్రియేట్ చేసి రెడీ చేసి పెట్టారు, బిల్డ్ చేశారు. సో ఒక్కసారి చూద్దాం సార్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. ఓకే, ఒకసారి చూద్దాం సార్. తప్పకుండా. సో ఇదే అన్నమాట మన వీకెండ్ హోమ్. ఇప్పుడు సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వీకెండ్ హోమ్ గురించి. అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, కిచెన్, హాల్, ఇలా అన్ని ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం, రండి సార్. సార్ లోపలికి రాగానే అదిరిపోయింది, చాలా బాగుంది హాలే. సో ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్, ఎన్ని రూమ్స్ ఉంటాయి ఏంటి అనేది? చాలా సంతోషం. ఇది మనకి 147 square yards లో 500 SFT కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓకే సార్. అంటే ఆల్మోస్ట్ మనకి 147 అంటే 1320 చేంజ్ వస్తుంది. మొత్తం 4 sides మొత్తం అంతా ఓపెన్ స్పేస్ వదిలిన తర్వాత 500 SFT కన్స్ట్రక్షన్ స్లాబ్ వేసి చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ చేస్తాము. పైన మీరు కావాలన్నా కూడా తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా. దాంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే సేమ్ అదే విధంగా లప్పం ఫినిషింగ్, సీలింగ్, ఫ్యాన్స్, ఏసీ, ఫర్నిచర్, మీరు సోఫా సెట్స్ చూడొచ్చు. మంచి టేక్ తోనే మంచి ఫర్నిచర్ ఇస్తాము. మంచాలు ఉంటాయి. ఇది మనకి డైనింగ్, అన్ని ఫర్నిచర్ ఎమ్యూనిటీస్ తో పాటు మనము 22 lakhs కి మనం ఇస్తున్నాం. ఓకే సార్. సో ఒకసారి కొంచెం అటువైపుకి వెళ్ళి చూద్దాం. తప్పకుండా. ఇది మనకి సోఫా సెట్స్, అది వచ్చి ఇది మనకి ఇది డైనింగ్, ఇది చిన్న కిచెన్ మనకి. చాలా బాగుంది, క్యూట్ గా, సింపుల్ గా. ఎందుకంటే నైట్ ఒకటే స్టే చేసి వెళ్ళిపోతారు కదా,
మనం మార్నింగ్ అంతా ఇమ్యూనిటీస్ని ఎంజాయ్ చేస్తూ మనకి నైట్ ఉండి స్టే చేసుకొని బేసిక్ ఇమ్యూనిటీస్ మనం ఇస్తున్నాము. ఓకే. దీంతో పాటు ఇందులో మనకి సింగిల్ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ రెండు ఉన్నాయి. ఓకే, అంటే కస్టమైజేషన్ అంటే కస్టమర్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఓకే. మనకి ఇది ఒక బెడ్రూమ్, ఇది ఫర్నిచర్ కూడా మంచిగా చాలా మంచి టేక్ ఫర్నిచర్. మనకి మంచం ఒకటి, ఒక అల్మారా ఒకటి, ఇది 4x6 వస్తుంది. అవతల పక్కన వచ్చి మనకి చిన్నది. సో ఇది ఒక బెడ్రూమా సార్? ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్. ఓకే. అక్కడ వచ్చి మనకి 4x6 వచ్చింది, ఇక్కడ మనకి 3x6 వచ్చింది. సేమ్ అల్మారా ఒకటి ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫ్యామిలీ కప్పులు అక్కడ ఉంటారు, పిల్లలు ఉంటే ఇక్కడ పడుకోవడానికి వీలుగా ఉండేటట్టు. కస్టమర్ సింగిల్ బెడ్రూమ్ కావాలంటే సింగిల్ బెడ్రూమ్, డబుల్ కావాలంటే డబుల్ బెడ్రూమ్, వాళ్ళకి ఎలా కావాలంటే అలా రిక్వైర్డ్ కస్టమైజ్ చేసి ఇస్తాం. ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ సార్? ఇది వాష్రూమ్, ఇది కామన్ ఏరియా, ఒక వాష్రూమ్ అది. ఓకే. సో చూసారు కదా ఎంత బాగుంది. సార్ మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పారు. అండ్ మీరు కూడా ఒక ప్లాట్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా డైరెక్ట్ అప్రోచ్ కావాలి అని అంటే అవని వండర్స్ ఆఫీస్ని మీరు కన్సల్ట్ అయితే మీకు మార్కెటింగ్ టీమ్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న అసోసియేట్స్ కావచ్చు, వీళ్ళు మీకు వెంచర్ని చూపిస్తారు. అట్ ద సేమ్ టైం మీరు డైరెక్ట్గా ఇక్కడ విజిట్ అయ్యి కూడా ప్లాట్ని కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఆఫీస్కి అప్రోచ్ అయితే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. హలో అండి. మీ పేరు? నిఖిల్ అండి పేరు. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఐటీ ఎంప్లాయ్ అండి నేను, బ్యాంకింగ్. ఓకే. సో ఇక్కడ వెంచర్ పడింది, ప్లాట్ సేల్ చేస్తున్నారని ఎలా తెలిసింది మీకు? సో మా సిస్టర్ ఆల్రెడీ తీసుకున్నారండి ప్లాట్ ఒకటి. సో తన రెఫరెన్స్ వల్ల వచ్చాము. మీరు తీసుకున్నారా? అవును తీసుకున్నామండి. 5 ప్లాట్స్ తీసుకున్నాం ఇక్కడ. ఓ 5 తీసుకున్నారు. ఎలా అనిపించింది? సో ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయి. ఓకే. సో రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా క్లియర్ గా ఉంది, అందుకని ఇంట్రెస్ట్ చూపించి తీసుకున్నామండి. ఓకే. ఎట్లా అనిపించింది బడ్జెట్ పరంగా కానీ? బడ్జెట్ పరంగా బాగానే ఉందండి, రీజనబుల్ అగైన్, గుడ్ టు ఇన్వెస్ట్ ఆఫ్ ఫ్యూచర్ అలా అని చెప్పి తీసుకున్నాం. ఓకే. అంటే ఇటు హైదరాబాద్ కి ఎంత డిస్టెన్స్, అటు వరంగల్ కి కూడా అంతే డిస్టెన్స్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏదైనా ఈజీగా వెళ్ళగలము అన్నట్లు అనిపిస్తుందా, లేదంటే లాంగ్ డిస్టెన్స్? కమ్యూనికేషన్ ఈజీగా ఉందండి, బికాజ్ వి హావ్ ట్రావెల్డ్ సిన్స్ ఆల్మోస్ట్ 2 hours now. సో దాన్ని బట్టి సిటీ అంతా తిరిగాం కాబట్టి ఇక్కడ ఉప్పల్ కూడా దగ్గరే ఉంది, అండ్ హార్డ్లీ యాదగిరిగుట్ట దగ్గరే కాబట్టి తీసుకున్నాము. అండ్ టాప్ ఆఫ్ దట్ ఫ్యూచర్ గ్రోయింగ్ సిటీ కాబట్టి కూడా, సో అండ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ వి హావ్ టేకెన్ ఇట్. సో అమ్యూనిటీస్ కావచ్చు, డెవలప్మెంట్ కూడా మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒక 1 week ముందు చూస్తే ఇక్కడ ఏం లేవండి. సో టు బి ఆనెస్ట్ ఇక్కడ రోడ్ లో ఏం లేవన్నమాట. 1 week లో ఇంత డెవలప్మెంట్ జరిగింది, ఫ్యూచర్ లో ఇంకా జరగవచ్చు. సో దాన్ని పట్టుకొని వి హావ్ టేకెన్ సో ఇక్కడ బాక్స్ క్రికెట్ అనేది కొత్త కాన్సెప్ట్, వాలీబాల్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ వీకెండ్ హోమ్స్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఎప్పుడైనా విన్నారా, లేదంటే ఇదే ఫస్ట్ టైమా? ఇప్పుడు ఉండే కమ్యూనిటీలో అవన్నీ ఉన్నాయండి, ప్లస్ ఇలాంటి లొకాలిటీలో ఫస్ట్ టైం ఇవన్నీ చూడడం కూడా. ఓకే. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ప్రోగ్రెస్ గ్రో అవుతున్నాం ఫాస్ట్ గా మనం. ఓకే. అండ్ ఇంకా చాలా వెంచర్స్ చూస్తూ ఉంటాము, అండ్ దానికి ఇక్కడ ఈ వెంచర్ కి తేడా ఏంటి, ఏమైనా అబ్జర్వ్ చేశారా మీరు? ఫస్ట్ అండి ఇక్కడ బయట వెంచర్స్ లో ఓనర్ ఎవరు తెలియదు మనకి, అండ్ మీడియేటర్స్ వల్ల మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ గా ఓనర్ తో కలిసాము, రిజిస్ట్రేషన్ వాల్యూ ఏంటో తెలుసుకున్నాము, ప్లాట్ ఏంటో తెలుసుకున్నాము. అండ్ ఫస్ట్ టచ్ పాయింట్ వచ్చేసి ఎవరైనా ముందు వచ్చామో హీస్ వెరీ ట్రాన్స్పరెంట్ అగైన్. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి తీసుకున్నాము. ఓకే. సో ఆల్ హ్యాపీ? Yes, everything is happening. Yes, sir. Okay, thank you so much. Thank you, thanks a lot. Thank you. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? లింగయ్య వర్కర్ల. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బినగర్ నుంచి వచ్చారా? ఓకే. ఇక్కడ వెంచర్ ఉందని చెప్పేసి ప్లాట్స్ అమ్ముతున్నారని ఎలా తెలిసింది? నాకేంటంటే యూట్యూబ్ చూసాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు ఇక్కడ, ఓకే. చాలా బాగా అప్రిషియేషన్ వచ్చింది వాళ్ళకి, అందుకోసం నేను కూడా తీసుకుందామని వచ్చాను. ఓకే. తీసుకున్నారా సార్ మరి? లేదు, తీసేసుకుంటాను. చూసాను చాలా డెవలప్మెంట్ ఉన్నది. 4 months బ్యాక్ వచ్చాను కానీ డెవలప్మెంట్ లేదని వెళ్ళిపోయాం, కానీ వాస్తవం మా ఫ్రెండ్ తీసుకున్నారు, వాళ్ళు బాగా మంచిగా అనిపించింది. ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ బాగుంది, సెక్యూరిటీ ఉన్నది, అన్ని ఈజీగా ఉన్నాయి కాబట్టి దానికి చేద్దామని తీసుకుందామని వచ్చాము. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ డెవలప్మెంట్ అంతా? చాలా బాగుంది, చాలా డెవలప్మెంట్. అంటే మిగతా వెంచర్స్ ని చూస్తుంటే ఈ వెంచర్ చూస్తుంటే మీకు ఏది బాగా అనిపిస్తుంది? ఇది చాలా బాగా అనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ఇంత అప్రిషియేషన్ మాత్రం ఇంత తొందరగా ఫాస్ట్ గా చేయడం అనేది చాలా రేర్ గా, చాలా బాగా చేస్తున్నారు, చాలా మంచిగా ఉన్నది.